కాదు, ఫ్యామిలీ హిట్ కాదు. హంటర్ బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా పేరు లారీ అని పెట్టిండు కానీ హంటర్ అని పెట్టదు ఉండే. ఇంకా వేరే లెవెల్ అంటే నా గురించి తీసుకోవడం అవుతుందని పెట్టలేదు. లారీలో ప్రోడక్ట్ దాని గురించి చెప్పినట్టే ఇట్టు కొట్టాను. ఎలా ఉంది నా మాటలు? వేరే లెవెల్ మామ. ఇలాంటి డైలాగులు మీరు ఏ సినిమాలో చూడరు. ఇలాంటి ఫైట్ లో ఏ సినిమాలో రాలేవు. విజువల్స్ వేరే లెవెల్ ఉన్నాయి. యాక్షన్ వేరే లెవెల్. మ్యూజిక్ మంచిగా ఉంది మామ. చెప్తున్నా ఆగరాదు. స్టోరీ 3 గంటలు పార్టీ గిరిగిరి ఇచ్చి పడేసిండు. హీరోయిన్ లిప్ లాగ్ పెడుతుంది, అది ఇంకా కిరాకుంది. పక్కనే కూర్చుంది హీరోయిన్ కానీ హంటర్ గారు ఉన్నాడని చెప్పి వదిలేసిన. అంతే. సినిమా చాలా బాగుంది బ్రో. ప్లీజ్ 3 గంటలు ఎంజాయ్ చేయండి. సినిమా చూస్తూ ఉంటే చెప్పండి సార్ ఒకసారి. ఏంటంటే చాలా సింపుల్ ఉంది, సూపర్ హిట్ సినిమా. చిన్నపిల్లలు కూడా రావచ్చు, చూడొచ్చు. ఒక్క 2 చోట్ల మనం కళ్ళు మూసేద్దాండి. 2 చోట్ల కళ్ళు మూసేద్దాం. సూపర్. కంగ్రాచులేషన్స్ హీరోయిన్, కంగ్రాచులేషన్స్ హీరో. నువ్వు పూరి జగన్నాథ్ కాదు, అంతకు మించి రాజమౌళి సినిమా మహేష్ బాబు తర్వాత శ్రీకాంత్ రెడ్డితో రావాలా. రాజమౌళి గారి సినిమా చూడాలి. అవకాశం నాకు ఒకటే, పూరి జగన్నాథ్ గారితో సినిమా చేయాలని ఉంది. లారీ సినిమా అయినా చూస్తే తప్పకుండా నన్ను పిలుస్తాడు. సార్ టైం ఉంటే చూడండి, లేకపోతే నేను మిస్ అవుతా, మీరు మిస్ అవుతారు నన్ను. శ్రీకాంత్ ఇప్పుడు నేను చెప్తా. శ్రీకాంత్ మార్నింగ్ షోకి వెళ్ళిన దగ్గర నుంచి జెన్యూన్ రివ్యూ చెప్పండి, మీకు నచ్చిందే చెప్పండి అన్నాడు. ఏంట్రా బాబు ఈ గట్సే అంటే నాకు అర్థం కాలేదు. అంటే అందరూ ఓకే వైరల్ చేయడం కోసం ఏదో చెప్తారు కదా అనుకున్నా, కానీ నిజంగా చెప్తున్నా అసలు ఈ మనిషి ఎంత గట్టిగా ఛానల్స్ ముందు చెప్పాడో అంతకంటే గట్టిగా ఈ సినిమా ఉంది. నిజంగా చెప్తున్నా నాకు బాగా ఆసులో మంచిగా ఎరగేశారు. ఫైట్లోనా మామూలు బాలయ్య మించిపోయారు. సూపర్. ఎట్లా ఉంది సినిమా? సూపర్, చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. సెంటిమెంట్ గా కూడా తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలో సెంటిమెంట్ లో చూపించారు మన శ్రీకాంత్ రెడ్డి గారు. సూపర్. సినిమాలో సెంటిమెంట్ నచ్చింది, దానికి తగ్గ ఫైట్లు నచ్చాయి. వాని చేసే యాక్షన్ కూడా సూపర్ హిట్ అన్న. రొమాన్స్ కూడా చాలా బాగా చేశారు. సూపర్ గా ఉంది. రొమాన్స్ కూడా చాలా బాగా. ఆ అమ్మాయి హీరోయిన్ కూడా బాగా చేస్తుంది అన్న. సూపర్. చాప్టర్ 1 నిజంగా చాలా బాగుంది భయ్య సినిమా. లారీ చాప్టర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. డెఫినెట్ గా అప్కమింగ్ ఇప్పుడు ఎవరు వచ్చే హీరోస్ కొత్తగా ఉంటారు వాళ్ళందరికీ శ్రీకాంత్ రెడ్డి ఒక నిదర్శనం. ఎందుకంటే యూట్యూబ్ అందరికీ చెప్పేదండి, శ్రీకాంత్ రెడ్డి ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ సినిమా మొత్తం ఏ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్. సో అర్జున్ రెడ్డిని ఒకప్పుడు ఎలా లైక్ చేశారో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని కూడా అలా లైక్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ కూడా అంత కిస్ మూమెంట్ ఉంది, లేకపోతే రొమాన్స్ ఎక్కువ ఉంది. ఇదంతా వచ్చేసరికి మూవీ ఒక మైనింగ్ మీద జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో శ్రీకాంత్ రెడ్డి వచ్చేసరికి మంచి పాత్ర పోషించాడు. సినిమా అయితే మాత్రం నా దృష్టిలో ప్రకారం అయితే సినిమా అయితే బాగానే ఉంది. డెఫినెట్గా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు అంటే ఈ రోజే కాబట్టి థియేటర్స్లో రిలీజ్ అయింది. సో ఇప్పుడు కొత్తగా వచ్చే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్గా శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలని కోరుకున్నాం. సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది భయ. ఓవర్గా ఫైట్ల దగ్గరికి స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. అంటే అందులో సెంటిమెంట్ ఉంది భయ్య. దాంట్లో చెల్లి క్యారెక్టర్ సెంటిమెంట్ నిజంగా అది నిజం మైండ్ బ్లోయింగ్ భయ్య. సెంటిమెంట్ మాత్రం అంటే అవిటి ఉన్నా సరే పెళ్లి చూపులు ఇవన్నీ జరుగుతున్నా అక్కడ సెంటిమెంట్ మాత్రం మంచిగా పండించారు. రొమాన్స్ అయితే వెళ్ళొచ్చు అల్లు మన ఆయన గుర్తొచ్చేస్తాడు, అర్జున్ రెడ్డి గుర్తొచ్చేస్తాడు ఆ లిప్ కిస్లకి. ఈయన అయితే బండి వేసుకుని ఉంటాడు, బ్లాక్ బండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫైట్లు కూడా చాలా బాగున్నాయి. అంటే స్టోరీ కొత్తగా భయ్య. ఒక ఖైదీ, ఒక లారీ డ్రైవరు, చివరికి ఒక పోలీస్ దగ్గర పనిచేయడం, అండర్ కవర్ వేరే లెవెల్ భయ్య. చాలా అంటే చాలా బాగుంది.